న్యూస్ ఉదయం ఏసీబీ ఆఫీస్ దగ్గర కేటీఆర్ హై డ్రామా రన్ చేయగా సాయంత్రం అతని అనుచరులు ఏసీబీ సోదాలంటూ డ్రామా చేశారు. హైకోర్టులో తీర్పు రిజర్వ్లో ఉండగానే కేటీఆర్ నివాసంలో సోదాలంటూ ఎక్స్లో క్రిషాంక్ పోస్ట్ చేశారు. మీడియాలో బ్రేకింగ్స్ పడ్డ కాసేపటికే ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాణా, అయితే ఈ పోస్ట్ పెట్టడం ఆ తర్వాత వెంటనే డిలీట్ చేయడం ఏంటి ఈ డ్రామాకు సంబంధించి డీటెయిల్స్? ఇవాళ కేటీఆర్ ఈ ఓరియన్ విల్లాస్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక పక్క ప్రణాళికతోనే ఇవాళంతా బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందనేది ఇవాళ ఉదంతంతో కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. ఎందుకంటే కేటీఆర్ ఎప్పుడైతే నందగిరి హిల్స్ నుంచి రావడము అక్కడి నుంచి డైరెక్ట్గా ఏసీపీ కోర్టుకి ఏసీపీ ఆఫీస్ దగ్గరికి రావడానికి వచ్చినప్పుడు అక్కడ పోలీసులు కేవలం ఒకరిని మాత్రమే లోపలికి రావాలి, లాయర్లకి ఎటువంటి అనుమతి లేదనేసి కూడా చెప్పినప్పుడు ఆయన మాత్రం ఖచ్చితంగా నేను లాయర్లతోనే వస్తాను, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు కావాలని సెర్చ్ వారెంట్ చేసి సెర్చ్ చేసిన తర్వాత లేనిటువంటి పుట్టించడానికి అక్కడ వాళ్ళు ఇంప్లాంట్ చేసిన తర్వాత నా పైన అభియోగాలు మోపాలను చూస్తున్నారు. ఈ పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన అంశంలో కూడా ఈ రకంగానే వారు వ్యవహరించారు కాబట్టి నా పైన కూడా ఇలాంటి కుట్రనే చేస్తారని కూడా ఆయన చెప్పారు. అయితే అప్పటి వరకు కూడా ఏసీపీ నుంచి కానీ ఎవరు కానీ విచారణకు మాత్రమే వాళ్ళు ఆయన వస్తే ప్రశ్నలు సంధిద్దామనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలిసింది. కానీ ఎక్కడా కూడా సెర్చ్కి సంబంధించిన అంశం అనేది ప్రస్తావనకు రాలేదు. ఎందుకంటే బిగ్ టీవీ కూడా ఉదయం పూట మనం కనుక్కున్నాం. ఎందుకంటే కేటీఆర్ చేసినప్పుడు వ్యాఖ్యలపైన ఇటు ఏసీబీ అధికారులు కానీ పలు అధికారులతో కూడా మనం మాట్లాడినప్పుడు వారు ఎక్కడా కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇది ఇంకా విచారణే కానప్పుడు ఎందుకు మేము రైడ్స్ చేస్తామనేసి కూడా వాళ్ళు చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మరోవైపు ఆయన ఉదయం ఇట్లా ఎప్పుడైతే విచారణకి డుమ్మా కొట్టి అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. అయితే సాయంత్రం సడన్గా 5 గంటల ప్రాంతంలో కేటీఆర్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో క్రిషాంక్ కానీ లేకపోతే ఆయనకి బాగా సహకరించినటువంటి వ్యక్తులు ఎవరున్నారో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు మాత్రం ఇటు కేటీఆర్ ఎప్పుడైతే హరీష్ రావుతో కలుపుకుని ఫామ్ హౌస్కి కేసీఆర్ని కలవడానికి వెళ్ళారో ఆ సమయం చూసుకొని ఇటు కేటీఆర్ ఇంట్లో ఇక్కడ ఓరియన్ విల్లాస్లో ఐటీ రైట్స్ జరుగుతున్నాయి, ఏసీబీ రైట్స్ జరుగుతున్నాయంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన తర్వాత దాదాపు అరగంట పాటు ఉన్నారు. అప్పటికే అది దావానంలో కూడా వ్యాపించింది. మొత్తం అన్ని ఛానల్స్ కూడా బ్రేకింగ్స్ చేశారు. ఇది నిజమే అనుకున్నారు. కానీ అప్పటికే ఏసీబీ అధికారులకి చాలామంది క్లారిటీ కోసం వారు ఫోన్ చేసినప్పుడు అసలు అటువంటి ఉద్దేశమే లేదు, మేము ఎవరు కూడా సెర్చ్లు చేయలేదు, మేమెవరు కూడా ఓరియన్ విల్లాస్ దగ్గరికి వెళ్ళలేదంటూ కూడా ఏసీబీ అధికారులు స్పష్టం చేసినటువంటి నేపథ్యం ఏర్పడతాయి. అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏసీబీ ఇప్పటికే కేటీఆర్ ఇంట్లో సెర్చ్ వారెంట్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం. అయితే వాళ్ళు ఎప్పుడు చేస్తారనేది కూడా ఇప్పుడు ఒక క్లారిటీ లేదు. అయితే చేయొచ్చు లేకపోతే చేయకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ అవసరం అయితేనే మాత్రమే వాళ్ళు చేసే అవకాశం ఉందనేది కూడా ఏసీబీ నుంచి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ సాయంత్రం నుండి చూస్తున్నాం దాదాపు గంటన్నర నుంచి ఒక హైడ్రామ్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఈ ఓరియన్ విల్లాస్లోనే ఇక్కడ కేటీఆర్ నివాసం ఉంటున్నారు. ఆయనకు సంబంధించిన మరొక కుటుంబ సభ్యులు ఆయన ఇద్దరు బామ్మర్తులు కూడా ఇక్కడే ఉంటారు. రాజపాకాల కానీ మిగతా ఇంకొక వ్యక్తి కానీ ఇక్కడే వారు నివాసం ఉంటున్నారు. ఇక్కడ రైడ్స్ జరుగుతున్నాయని తెలుసుకుని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించి లోకల్గా నాయకులు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు 20 కార్ల దాకా కూడా లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఏమీ లేదు. తర్వాత లోపల ఒక గందరగోళమైన వాతావరణం ఉంది, ఎక్కువ మంది వ్యక్తులు వచ్చారనేసి కూడా పక్కన ఉన్న విల్లా వాళ్ళు కూడా స్థానిక రాయదుర్గం పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు చెప్పారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కూడా దాదాపు 10 మంది పోలీసులు ఇక్కడికి వచ్చారు. వచ్చి దాదాపు 5 నిమిషాల పాటు వారు చూస్తారు. ఇక్కడ ఎటువంటి సర్చెస్ లేవు, ఎటువంటి గందరగోళం లేని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆహ్వానం లేనటువంటి వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమని కూడా చెప్పేసి వాళ్ళు ఇక్కడి నుంచి నిష్క్రమించినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇది ఒక పక్క నడుస్తుండగా ఈ తప్పుడు ప్రచారం నడుస్తుండగా ఏసీబీ అధికారులు అఫీషియల్గా రెండోసారి కేటీఆర్కి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ నెల 9వ తారీఖున కేటీఆర్ విచారణకి హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ నోటీసుల్లో కూడా చాలా క్లియర్గా ఈసారి లాయర్లకు ఎటువంటి పర్మిషన్ లేనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆయన ఒక్కరే విచారణకి రావాలని కూడా పిలిచినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు రేపు ఈడీ విచారణ ఉంటుంది. సో ఈడీ విచారణకి కేటీఆర్ ఇప్పటికే సమయం కోరినట్టుగా తెలుస్తుంది. రేపు ఈడీ విచారణకి కేటీఆర్ వెళ్లే ప్రసక్తే లేదన్నట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడైతే హైడ్రామా అయితే ముగిసింది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ను వదిలేది లేదంటోంది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్లో ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9న విచారణకు రావాలంటూ అందులో పేర్కొంది. ఇక తెలంగాణ పురపాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్ ను వదిలేది లేదంటోంది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేసులో ఆయనకు మరోసారి నోటీసులు పంపింది. ఈ నెల 9వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ ను వదిలేది లేదంటూ మరోసారి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ లో 9వ తేదీ కేటీఆర్ విచారణకు హాజరవుతారా? ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ఇవాళ ఉదయం ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్ మాజీ మంత్రి వచ్చారు. ఏసీబీ గేట్ లోపల దాకా వచ్చిన తర్వాత తనకు సంబంధించిన న్యాయవాదుల్ని అనుమతిస్తేనే లోపలికి విచారణకు హాజరవుతానని చెప్పారు. సో కాసేపు 40 నిమిషాలకు పైగా హైడ్రామా సృష్టించి నానా హంగామా చేశారు. తదుపరి తన ఇంటి మీద కూడా రైడ్ చేయడం కోసం ఏసీబీ పూనుకుంటుందని చెప్పారు. వాళ్ళ బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారానే హైప్ను కూడా క్రియేట్ చేశారు. ప్రస్తుతం మనం ఒరియన్ విల్లా దగ్గర ఇదే విల్లాలో ఇవాళ సాయంత్రం పూట ఏసీబీ అధికారులు 2 అధికారులు వచ్చి మళ్ళీ నోటీసు సర్వ్ చేసి వెళ్ళిపోయారు. 9వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పి ఆ నోటీసులో పేర్కొన్నారు. సో ఇవాళ ఏంటంటే కేటీఆర్ తాను విచారణకు హాజరుకు సంబంధించి కూడా కన్ఫ్యూజన్ని చాలా వరకు క్రియేట్ చేశారు. ఎందుకంటే తను ఆన్సర్ చెప్పాలని ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే 55 కోట్ల స్కామ్కు సంబంధించి 49 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాయి. 41 సార్లు కూడా అందులో ఫండ్ ట్రాన్స్ఫర్ జరిగింది. వివిధ రకాలుగా ఫండ్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఒక కంపెనీగా దాదాపుగా 20 కంపెనీలకు పైగా అందులో లిస్ట్ అయి ఉన్నాయి. ఆ కంపెనీల ద్వారా పలు దఫాలుగా 2022లోనే దాదాపుగా 49 కోట్ల రూపాయల ఫండ్ జమ అయింది. సో ఈ వివరాలన్నింటినీ రావాలంటే ఖచ్చితంగా కేటీఆర్ని ఏసీబీ విచారించాల్సిన అవసరం ఉంది. ఏసీబీలో ఈ కేసులో ఈ కార్ రేసు స్కామ్ సంబంధించి A1 నిందితుడిగా మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 2వ నిందితుడిగా అప్పటి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్, 3వ వ్యక్తి హెచ్ఎండిఏకి సంబంధించిన ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. సో మొత్తానికైతే ముగ్గురి విచారణ క్రమం కూడా కంటిన్యూస్గా ఉండడం నేపథ్యంలో ఈ డేట్లను బట్టి కూడా 9వ తారీఖు రోజు 2వ రోజు విచారణకు రావాలని చెప్పి మెన్షన్ చేసిన నోటీసులో పేర్కొంది. రేపు 7వ తారీఖు రోజు ఈడీ ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. కానీ నల్గొండలో రైతుకు సంబంధించిన మహాధర్నా ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొద్దిసేపటి క్రితమే ఒక మెసేజ్ను పాస్ చేశారు. మరి అదే విషయాన్ని అడ్డం పెట్టుకుని కూడా రేపు కేటీఆర్ ఈడీ ముందు అటెండ్ అవుతాడా లేదన్నది కూడా సందేహాస్పదంగా మారిన పరిస్థితి. కానీ గతంలో కేటీఆర్ చాలా డాంబికాలు పలికారు. అరెస్ట్ చేస్తే చేసుకోండి, అవసరమైతే జైల్లో కూర్చుండి తాను యోగా చేసుకుంటానని చెప్పి చాలా విషయాలు ప్రస్తావించారు. కానీ కేటీఆర్ మాత్రం ఏది కూడా డైరెక్ట్ గా అంటే గతంలో అరెస్ట్ చేసుకోండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అరెస్ట్ చేస్తే నేను జైల్లో మెడిటేషన్ చేసుకుంటాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కాకపోవడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే తప్పు చేయకపోతే విచారణకు హాజరు అయితేనే కదా తెలుస్తుంది తప్పు చేశారా లేదా అనేది నిరూపించుకోవాల్సిన అవసరం లేదా? వ్యక్తిగతంగా కేటీఆర్ మాత్రం రాజకీయ లబ్ధి పొందడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగానే క్లియర్గా అర్థమవుతుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వెళ్ళింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకుగా మాజీ మంత్రి కేటీఆర్ చెల్లమనియారు. తాను మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా అనేక ప్రాజెక్టులకు అనుమతించాడు. లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా కీలకంగా వ్యవహరించాడు. కేవలం 55 కోట్ల అవినీతి స్కామ్ సంబంధించి సమాధానం చెప్పలేని పరిస్థితి కేటీఆర్కు ఉందనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. 55 కోట్ల రూపాయలలో 49 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ రూపేణా బీఆర్ఎస్ పార్టీకే దారి మళ్లించారు. కానీ అందులో ప్రజాధనం అనేది క్లియర్గా అర్థమవుతోంది. ఎలక్షన్ సమయంలో 18 రోజులు ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలోనే కేవలం నోటిఫైల్ ద్వారానే డబ్బులు పంపించడం అనేది ఇక్కడ క్లియర్గా అదే విషయాన్ని ఏసీబీ క్వశ్చన్ చేస్తుంది, అదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. కానీ కేటీఆర్ మాత్రం డైరెక్ట్గా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టే ఏసీబీ ముందు విచారణకు హాజరు కాలేని పరిస్థితిని తనకు తానే కొని తెచ్చుకుంటున్నాడు. మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్లో ఉంది.
తీర్పు రిజర్వ్ ఉన్న క్రమంలో ఈ రాత్రికి హైకోర్టులో తన కేసుకు సంబంధించి కూడా లిస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా కేటీఆర్ న్యాయవాదులు భావిస్తున్నారు. అందులో తీర్పు వస్తే ఏదో రకమైన ఉపశమనం పొందాలనేది కేటీఆర్ భావన. ఈ క్రమంలోనే ఇప్పటికే హైకోర్టు క్లియర్గా చెప్పింది, కేటీఆర్ను అరెస్టు చేయకూడదు, కానీ విచారణకు హాజరు కావాలని చెప్పి కేటీఆర్కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏసీబీ కూడా మాజీ మంత్రి కేటీఆర్ను విచారించండి, ఆయనకు సంబంధించిన మీ కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలు ఉన్నా కూడా మాజీ మంత్రి కేటీఆర్ నుంచి ఖచ్చితంగా రాబట్టాలని చెప్పి వాళ్ళకు కూడా డైరెక్షన్ చేసింది. కేటీఆర్ ఇవాళ నానా హంగామా సృష్టించారు. ఇదే ఓరియన్ విల్లా నుంచి బయలుదేరి నందినగర్లోని తన సొంత నివాసానికి చేరుకున్నాడు. భారీ కార్యకర్తలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, కార్యకర్తల హంగామాతో ఏసీబీ ఆఫీసుకు చేరుకున్న పరిస్థితి. ఉదయం పూటనే చాలామంది ఎమ్మెల్యేలు కూడా హౌస్ అరెస్టు పోలీసులు చేశారు. నానా హంగామా సృష్టించిన కేటీఆర్ మధ్యలోనే మీడియాతో మాట్లాడుతూ రకరకాల హంగామాలు సృష్టించాడు. అంటే కేసు కోర్టులో ఉండగా ఎందుకు ఏసీబీ విచారణకు పిలిచారని చెప్పి తనే ప్రశ్నిస్తున్నాడు. ఒక ఏసీబీని రోడ్డు మీద నిలబెట్టి తను డైరెక్ట్గా అడుగుతున్నాడు, కేసు ఏసీబీ హైకోర్టు విచారణలో ఉంది, తీర్పు రిజర్వ్ ఉంది, ఎందుకు పిలిచారని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. అంటే అజ్ఞానం లేని వ్యక్త లేకుంటే చిన్న పిల్లగాడ అనే యాంగిల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మరోపక్క కేటీఆర్ పక్కన కూర్చున్న డ్రైవర్ కూడా ఆ ఏసీపీని మాట్లాడే మాటల్ని కూడా రికార్డ్ చేస్తున్నాడు. సో నానా రకాలైన తన భావాలు కావచ్చు, తన మాటలు కావచ్చు రకరకాలుగా వ్యక్తపరుచున్నాడు. కానీ ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు చట్టం ముందు హాజరు కావడానికి ఎందుకు సంకోచిస్తున్నారు, ఎందుకు సంశయిస్తున్నారని కూడా ఖచ్చితంగా ఇదంతా అనుమానాస్పదంగా ఉందని చెప్పి కూడా చాలామంది బయట చెప్పుకుంటున్నారు. తను తప్పు చేయకుంటే మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యి 55 కోట్ల వ్యవహారంలో ఎందుకు ఈ కారు సంబంధించిన నడిబొడ్డున హైదరాబాద్లో నిర్వహించాల్సి వచ్చింది, తాను ఎఫ్ఈఓ కంపెనీతో కావచ్చు, నెక్స్ట్ జెన్ కంపెనీతో ఎందుకు ఒప్పందాలు కూర్చుకున్నారు, ఇందులో గ్రీన్కో కంపెనీ అనేది తన సంబంధించిన సొంత బంధువులే కాబట్టి ఆ కంపెనీని అడ్డం పెట్టి వ్యవహారాన్ని ఎందుకు నడిపారు, మొత్తం ఓవరాల్గా 160 కోట్లు బయట మౌలిక సదుపాయాల పెట్ట ఖర్చు పెట్టారు, 600 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మొత్తం 3 సీజన్లు నిర్వహించాలి, కానీ కేవలం ఒక సీజన్తోనే 2023 సీజన్తోనే ఈ కారు రేస్ అనేది ముగిసిపోయింది. తదుపరి మళ్ళీ యథావిధికి వచ్చింది. ఆ కార్ రేస్కు సంబంధించి 3 సీజన్లు నిర్వహించకపోయేసరికి ప్రభుత్వమే ఇప్పుడు ఆ డబ్బులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆల్రెడీ 55 కోట్ల రూపాయలు చెల్లించారు కాబట్టి దానికి పన్ను రూపేనా ఆర్బీఐ కూడా దాదాపుగా లక్షల రూపాయలు, దాదాపు 40 లక్షల రూపాయల పైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. సో ఈ వ్యవహారాలన్నీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ని ప్రశ్నింపజేస్తున్నాయి. కానీ మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం విచారణ తప్పించుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. రెండోసారి విచారణకు హాజరవుతాడా లేదన్నది కూడా ఈ 2-3 రోజుల్లో హైకోర్టు తీర్పుకు సంబంధించి కూడా వేచి చూసే అవకాశం కనిపిస్తుంది. రేపటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కూడా కేటీఆర్ హాజరవడం అనేది కూడా సందేహాస్పదంగానే ఉందని చెప్పచ్చు. వాళ్ళ నుంచి వస్తున్న అంటే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, మాజీ మంత్రులు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే నుంచి వస్తున్న సమాచారం కూడా అదే. హుటాహుటిన అర్జెంటుగా నల్గొండలో రైతు ధర్నా పేరిట మహాధర్నా నిర్వహిస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. అది 2-3 రోజుల ముందు అనౌన్స్మెంట్ చేసింది కాదు. ఇప్పటికిప్పుడే సాయంత్రం పూటనే ఒక ప్రణాళిక ప్రకారం ఆ స్టేట్మెంట్ కూడా విడుదల చేసినట్టుగా అర్థమవుతోంది. అంటే రైతు భరోసా 15,000 ఇస్తాన కాంగ్రెస్ 12,000 ఇచ్చింది అనేది కూడా ఉదయం పూట కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఒక పక్క విచారణకు రమ్మని చెప్పి ఏసీబీ చెప్తుంటే ఇక్కడ రాజకీయాలు జొప్పించి కేటీఆర్ రకరకాలుగా మాట్లాడుతున్నారనేది కూడా ఖచ్చితంగా అర్థమవుతోంది. మరి కేటీఆర్ విచారణ అనేది కూడా అక్కడ క్లియర్గా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తను చెప్పకుండా కూడా ప్రజలకు ఈ కారు రేసు అనేది ఎందుకు నిర్వహించారు, తెలంగాణ రాష్ట్రానికి దానివల్ల ఉపయోగం ఏంది. ఆల్రెడీ కేటీఆర్ పలు సందర్భాల్లో కూడా 700 కోట్ల రూపాయల వరకు కూడా తెలంగాణకు లాభం జరుగుతుంది, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచవ్యాప్తంగా పెంచామని చెప్తున్నారు. మరి ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ పక్కన పెడితే 49 కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీకే ఫండ్గా వెళ్ళింది. మరి బ్రాండ్ ఇమేజ్ ఎక్కడ వచ్చింది? ఆల్రెడీ అందులో మిగిలింది 6 కోట్ల రూపాయలే. ఆ 6 కోట్ల రూపాయల పైన కూడా 9 కోట్ల రూపాయల వరకు కూడా బ్లాక్ మనీ రూపంలో కూడా వీళ్ళ నేతలకే అందింది. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేటీఆర్ ఏసీబీ విచారణ ముందు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిన అగత్యం ఉంది. సమాధానాలు చెప్పకుండా కేటీఆర్ మాత్రం తప్పించుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.